స్నేహితులారా, శరీర కోరికలను ఎలా జయించాలి? పాపపు కోరికలు కలిగినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. శరీర కోరికలు పరిశుద్ధాత్మలో జయించవచ్చు. వ్యభిచారము, అపవిత్రత, కోపము, ద్వేషం, ఈ 4 జయించవచ్చు. మనసు శరీరాన్ని జయించవచ్చు. అది ఎలాగో బైబిల్లోని వాక్యం ఆధారం చేసుకొని చదువుకుందాం. పరిశుద్ధాత్మను అనుసరించడం ఎలాగా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము 24వ వచనం చదువుకుందాము. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఇప్పుడు 24వ వచనం కూడా చదువుకుందాము. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, చదువుకున్నాం కదా గలతీ పత్రికలో 16వ వచనము 24వ వచనం 5వ అధ్యాయంలో ఆత్మఫలము సంతోషము, సమాధానము, దయాళత్వము, ఆశానిగ్రహము, శరీర క్రియలను జయించవచ్చు. క్రీస్తుకు చెందిన వారు శరీర వాంఛలను దురాశలను సిలువ వేసిన వారే ఉంటారు. మరి ఆలస్యం ఎందుకు నా ప్రియనేస్తమా? ప్రతి పాపాన్ని కూడా సిలువ వేయి. క్రీస్తు యేసు నామములో సిలువ వేసి పాపానికి దూరంగా ఉండు నేస్తమా.